మెగా శాకాహార ర్యాలీ చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకోండి. ఆరోగ్యం మార్గం బుద్ధుడి మార్గం అహింసా. जिंदाबाद जिंदाबाद शाकाहारम जिंदाबाद 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 शाकाहारम जिंदाबाद अहिंसा परमो धर्मः अहिंसा परमो धर्मः जंतु बललो मानाले जंतु बललो मानाले जंतु बललो मानाले जीव हिंसा महापापम जीव हिंसा महापापम जीविंचु जीविंचलेमो जीविंचु जीविंचलेमो आरोग्यमे आरोग्यमे आरोग्यानिकी శాకాహారం భారతదేశం, మహాత్మా గాంధీ పుట్టిన భారతదేశం, అంబేద్కర్ పుట్టిన భారతదేశం, ఎంతో మంది యోగులు పుట్టిన భారతదేశం ఈ రోజు ప్రపంచానికి భారతదేశం అంటే మరి ఒక మార్గదర్శకంగా తయారైంది. మరి అటువంటి గొప్ప భారతదేశంలో పుట్టిన మనం పూర్తి శాకాహారులుగా మారుదాం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిద్దాం. మరి సంపూర్ణ ఆయుష్కి, సంపూర్ణ ఆరోగ్యానికి కేవలం శాకాహారం మాత్రమే మిత్రులారా. దయచేసి మాంసం మానేయండి, ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. మానవుల ఆహారం శాకాహారం. చూడండి, ఒక జీవి చనిపోతే ఊరి చివరన పడేయాలి, కానీ మనం మన కడుపులో వేసుకుంటున్నాం. మన కడుపు ఏమన్నా శ్మశానమా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. దయచేసి మరి ఖమ్మం మాస్టర్లు అందరూ శాకాహార ర్యాలీ చేసుకుంటూ మన ఇంటి ముందుకు వస్తున్నారు. చక్కగా అందరూ శాకాహారులండి. మన ఇంటి ముందుకు వచ్చి పాంప్లెట్లు పంచుతున్నారు. ప్రతి ఒక్కరు చదవండి, ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నారు. ఏ భాగ్యాలు లేవండి, బంగారు బట్టలు భాగ్యాలు లేవు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్. జీవుడే దేహమే దేహమే జీవహింస జీవించు జీవించనివ్వు బతుకు బతకనివ్వు ఓ మనిషి మేలుకో ఓ సోదరి మేలుకో ఓ సోదర మేలుకో జీవహింస ఎంతో బదులు మానాలి మానాలి తినాలి తినాలి చెయ్యాలి 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 తినాలి తినాలి మానవుల ఆహారం ఆరోగ్యానికి ఆహారం. చూడండి, ప్రతి దేవుడను మనం కొలుస్తున్నాం. సాయిబాబా చెప్తున్నాడు సర్వ జీవులలో నేనే ఉన్నానని. కానీ మనమేమో సాయిబాబాను కొలుస్తున్నాము, ఆ జీవులను చంపక తింటున్నాం. మరి మత్స్యావతార గోవింద అని చెప్తున్నాం, ఆ మత్స్యాలనే చంపక్కగా
మరి చక్కగా ర్యాలీ చేసుకుంటూ వస్తున్నారు. అందరూ మేల్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. यानी जगत के शाकाहार जगत के మనిషి మేలుకో ప్రాణికోటి ఎందు దేవుడున్నాడు ప్రాణికోటి ఎందు దేవుడున్నాడు ప్రాణికోటి ఎందు దేవుడున్నాడు ఆహారం కోసం ఏ జీవిని చంపుతునే హక్కు ఆహారం కోసం ఏ జీవిని చంపుతునే హక్కు ఎవరికి లేదు హిందూ వినోదాల కోసం ఏ జీవిని చంపుతునే హక్కు ఎవరికి లేదు హింస మహాపాపం హింస మహాపాపం ఒక జీవులను రక్షిస్తా ఒక జీవులను రక్షిస్తా ఒక జీవులను కాపాడదా ఒక జీవులను కాపాడదా మేకల పోటల పీకల బట్టి కొయ్యారాడయ్యో
ముద్దుగలుస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగలుస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా పక్షుల బట్టి చెప్పారయ్యో మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారయ్యో నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే జిందాబాద్ 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 ఆస్పత్రి ఆస్పత్రి నో ఆస్పత్రి నో ఆస్పత్రి మిత్రులారా మాంసం తింటే ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకో మిత్రులారా భగవంతులారా దేవుళ్ళు గురువులు పెరుడు మాస్టర్లు పత్రిజీ గురుదేవులు ఆస్వాదించిన ఆహారం శాకాహారం భూమాత ఇచ్చిన ఆహారం రైతు బిడ్డ దుక్కు దున్ని పండించే ఆహారం శాకాహారమే తీసుకున్నాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం మన ఖమ్మం మాస్టర్స్ అందరూ గట్టిగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఖమ్మం మాస్టర్స్ కి ఖమ్మం పిఎస్ఎస్ మూమెంట్ కి మాస్టర్లకి థ్యాంక్ యూ మాస్టర్స్ మరి పిల్లల పోరాటం కోసం మరి ఎదురు చూస్తున్నారు తల్లి జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది కదిలే తాళ్ళకు సాగిపోతున్నది ప్రపంచమంతా నిండిపోతున్నది కదిలే తాళ్ళకు తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది పేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా పేదలైనా ధనవంతులమంటూ ఇదే వేదమంటూ పోషిస్తుందండి మన పిరమిడ్ తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరమున సాగిపోతున్నది శాకాహారం ఆరోగ్యంగా ఉంచండి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో మిత్రులారా మహాపాపం ఏ అమ్మవారు బలు అడగట్లేదు సృష్టిలోని సకల జీవులు కోడైనా మేకైనా మనిషి ప్రాణులైనా కూడా అమ్మవారి దృష్టిలో సమానమే ప్రతి జీవిని కాపాడమే మానవుని ఏకైక ధర్మము ఏ జీవిని సంపత్తు
భాగం అప్పుడు మన శరీరం అంతా విషతుల్యమైపోయి అనారోగ్యానికి గురవుతోంది. మరి మనం రాత్రింబగులు కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఈ రోజు ఆసుపత్రి పాలు చేసుకుంటున్నాం. మరి ఇకనైనా గమనించా మిత్రులారా, చక్కటి శాఖాహారం తీసుకుందాం. ఆరోగ్య సమస్య చెప్తోంది 150 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. కానీ ఆ జీవుల్ని చంపి మనకి ప్రజలకు ఆహారంగా అందిస్తే అవి తింటూ 159 రోగాలకి గురవుతున్నాడు మానవుడు. మిత్రులారా, ఆరోగ్యాన్ని లక్షలు కోట్లు పెట్టినా కొనలేము. ఈ విషయం గ్రహించండి. కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. ప్రజలకు రోగాలు ఇచ్చే ఆహారాలు అమ్మచ్చు. మనం ఆహారం చేద్దాం. ఆ జీవుల వేదన రోదన రామాంజనేయులు గారు, పద్మ గారు, వారి తత్వాన్ని నింపుతున్నారు. సకల జీవులపై కరుణ ప్రేమను నింపుతున్నారు. ధ్యానము చేద్దాము అన్నలార పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా ధ్యానము 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 చేద్దాము అన్నలార ధ్యానమంట ముందు చూడి ధ్యానమంట అమావాస ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట ధ్యానము 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 అన్నలా రాజానమంట గుడికాడ ధ్యానమంట ఇంటి కాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము 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 అన్నలార శ్వాసను పంటాములో ఎక్కడైనా ధ్యానమంటారు అన్నలార అన్నలార శ్వాసను పంటాములో అన్నలార శ్వాస మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానమంట కొంత ధ్యానమంట ఎంత బయట వాళ్ళే ముందుకు రండి.
జీవహింస నేరము జీవహింస పాపము జీవహింస నేరము జీవహింస పాపము జీవహింస నేరము జీవహింస పాపము జీవహింస నేరము ప్రతి జీవిని ప్రేమించు ప్రతి జీవిని బ్రతికించు 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 మూగ జీవుల భక్షణ నీ బాధకు మూలము 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 మూగ జీవుల రక్షణ నీ బాధ్యత తెలుసుకో 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 జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ నీ వేలికి గాయమైతే నబోధిపోమంటావు నీ వేలికి గాయమైతే నబోధిపోమంటావు నీ వేలికి గాయమైతే నబోధిపోమంటావు నీ వేలికి గాయమైతే నబోధిపోమంటావు ఓడి మేక పీక కోసి పండగలే చేస్తావు 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 నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా 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 అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ సృష్టిలోని ప్రతి జీవి పరమాత్మని అంతే సృష్టిలోని ప్రతి జీవి బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిలిస్తే అల్లరి దిండుల ముగ్గుల దారులు వేసిన దండు చేరా దీనలు గోనెలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టమేరా బృందావనమాలి రామాయి ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిలిస్తే అల్లరి ఆత్మబంధువులందరికీ విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి. ఖమ్మంలో మరి ఎంతో చక్కగా మన పిరిమిడి మాస్టర్లు శాకాహారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు పాల్గొనండి. ధ్యానం అంటే శ్వాస మీద శ్వాస. చక్కగా ధ్యానం చేద్దాం. ధన్యవాదాలు. ఆరోగ్యంగా జీవితం. కట్టుకోదన్నా రక్షించాలి, జీవుని రక్షించాలి. జీవహింస మహాపాపం. అమ్మవారులందరూ శాకాంబరులే అమ్మవారులందరూ శాకాంబరులే చూడండి, సాయిబాబున్న కొలుస్తూనే ఉన్నాను చక్కగా. ఆయన చెప్తున్నాను సర్వ జీవులలో నేనే ఉన్నానని. సాయిబాబునే ఉన్నానండి. ఆత్మబంధువులందరికీ విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి.
మిత్రులారా, ఇకనైనా మేలుకున్నాం. ప్రతి ఇంట్లో శాకాహారమే వంట చేద్దాం. శాకాహారమే ఆరోగ్యం, శాకాహారమే ఆనందం, శాకాహారమే వైభోగం, శాకాహారమే సుఖశాంతులు ఇస్తుంది. మాంసం తినే ఇంట్లో ఎప్పుడు గొడవలు, అశాంతి. ఇకనైనా మేలుకున్నాం. జిందాబాద్, జిందాబాద్. చచ్చిపోయిన శవాలు ఉండవలసింది శ్మశానంలోనే. బజార్లో చంపి వేలాడదీస్తున్న శవాలను తింటూ మానవుడు రోగాల పాలైపోతున్నాడు. మిత్రులారా, ఇకనైనా మేలుకోండి. ఇన్నాళ్ళు చెప్పేవారు లేరనుకోవద్దు. ఇప్పుడు వచ్చారు పిరమిడ్ మాస్టర్లు, మీ ముందుకు వచ్చి చెప్తున్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం సత్య దర్శనం అందిస్తుంది. శాకాహార ప్రపంచంలో మొట్టమొదటి శాకాహార ఛానల్ టిఎంసి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. మిత్రులారా, అహింసా ధర్మ ప్రచార ఛానల్ టిఎంసి. ఎంతో మంది మరి శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ ఉన్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. ఎన్నో జీవులు ఈ రోజు బ్రతికి బట్ట కట్టి మరి స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలి. ఏ జీవిని చంపొద్దు, ఏ జీవిని తినొద్దు. ఏ అమ్మవార్లు బలులు అడగట్లేదు. జంతు బలులు ఆపేయండి. జంతు బలులు గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ఓలేరమ్మ తల్లి, చౌడేశ్వరి దేవి, అమ్మవారి అందరూ, దేవుళ్ళందరూ శాకాహార జగత్తు, ప్రాణ జగత్తు, పిరమిడ్ జగత్తు, బ్రహ్మ శుభకామ పత్రిజీకి శాకాహారం జిందాబాద్, శాకాహారం వర్ధిల్లాలి, శాకాహారం వర్ధిల్లాలి, శాకాహారులే, శాకాహారులే ఆపేయాలి. సర్వప్రాణి సుఖినో భవంతు అంటూ అహింస పరమో ధర్మ అనే ధర్మ మార్గాన్ని చేపడదాం. మన ఖమ్మం మండలం అంతా మరి పట్టణం అంతా జ్ఞానమయం, శాకాహారమయం కావాలి. ఎంతో సుదూరం నుండి వచ్చేసిన పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ మరి తండోపతండాలుగా కదిలి వచ్చి శాకాహారాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దయతో ఆత్మపూర్వకంగా అయితే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లలపైన కళ్ళు జల్లలేక కోసుకు తింటారే. అయ్యో చంపుకు తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో. మేకల పొట్టెల పీకల పట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో. మేకల పొట్టెల పీకల పట్టి కొయ్యారాదయ్యో.
అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో జై శాకాహార జగత్కి జై జ్ఞాన జగత్కి జై పిరమిడ్ జగత్కి జై జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చెయ్యాలి 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 పిరమిడ్ ధ్యానం చెయ్యాలి చేయి పైకెత్తి మా క్యాప్ పెట్టు చెప్పు పైకి ప్రతి విద్యార్థి జ్ఞాన విద్యార్థి కావాలి ప్రతి విద్యార్థి జ్ఞాన విద్యార్థి కావాలి ప్రతి విద్యార్థి జ్ఞాన విద్యార్థి కావాలి జ్ఞానం అంటే దేవుడున్నాడు సకల జీవరాశుల్లో దేవుడున్నాడు సకల జీవరాశుల్లో దేవుడున్నాడు చేపలను దేవుడున్నాడు చేపలను దేవుడున్నాడు చేపలను దేవుడున్నాడు మేకలను దేవుడున్నాడు మేకలను దేవుడున్నాడు మేకలను దేవుడున్నాడు చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న పాప శ్వాస మీద ధ్యాస జ్ఞానం అంటే వేల మీద ధ్యాస